ప్రతి మనిషి ఏదో ఒక వ్యాపకంతో వృత్తిని చేపట్టాలి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఉద్యోగ కారకుడు కూడా ముఖ్యంగా సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం లేకపోతే మనకి ఉద్యోగాదులు రావు. ఉద్యోగాలు ఉన్నా మనకన్నా పైన పనిచేసే వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగం వచ్చినా ఎక్కువ కాలం నిలబడకపోవటము, ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో ఇబ్బందులు కలగటము, ఆర్థికంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేవి చేతిదాకా వచ్చి వెడలిపోవటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగ సమస్యలని, బంధకాలని, ప్రతిబంధకాలని ఈ సూర్యుడు సరిగ్గా గనక జన్మరాశి నుంచి కానీ, జన్మలగ్నంలో కానీ, జన్మలగ్నాతు కానీ లేకపోతే గనక మనకి ముఖ్యంగా ఉద్యోగ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ తగులుతుంది. అట్లాగే ముఖ్యంగా ఈయన పితృకారకుడు, తండ్రికి కారకుడు అనమాట. అంటే జీవప్రదాత తండ్రి. స్త్రీ అయినా పురుషుడైనా జన్మించాలి అంటే ఒక తండ్రి యొక్క జీవం ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి తండ్రితో ముభావంగా ఉండటం, లేకపోతే తండ్రి కొడుకులకి లేకపోతే తండ్రి కూతుర్లకి పడకపోయినా, అట్లాగే ఒకరి యొక్క ఆలోచనలు ఒకరు సరిగ్గా పంచుకోలేకపోయినా, కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క తండ్రికి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వలేకపోయినా, ఇట్లా బౌబంధుత్వాల మధ్యలో తండ్రికి సంబంధించినటువంటి విషయాలయందు, తండ్రికి సంబంధించిన అనారోగ్య సూచనలకి ఈ సూర్యుడు సరిగ్గా లేకపోతే మటుకు వీరు సంపాదించిన సొమ్మంతా వారి యొక్క అనారోగ్యానికి పెట్టడము, వారికి ఉన్నటువంటి కొన్ని అనాలోచిత క్రియల యందు ధనాన్ని వారికి ఇవ్వడం ద్వారా నష్టపోవడము జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమలో కానీ పనిచేసేటటువంటి వారు కానివ్వండి, అంటే కళాకారులు, అలాగే క్రీడాకారులు, ఉన్నతమైనటువంటి స్టేజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ యొక్క కీర్తి, ప్రతిష్ట, పరువు భంగపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దానికి కారణం వారి జన్మజాతకంలో సూర్య భగవానుడి యొక్క దశో అంతర్దశో రావటము, ఆయన సరైన స్థానాల్లో లేకపోయినా, గోచారంలో ఆ రవి సరిగ్గా లేకపోయినా తప్పకుండా వారి యొక్క కీర్తి భంగం జరిగి వారు సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోతాయి. అట్లాగే ఉద్యోగాలు చేస్తూ కూడా ఉన్నట్టుండి వాళ్ళకి మెయిల్స్ రావటము, ఉద్యోగ వ్యవస్థల్లో వాళ్ళకి అవస్థ కలగటము, ఉన్న ఉద్యోగం పోవటము, దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి మానసిక ఆరోగ్యమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే అవకాశము ఈ సూర్య భగవానుడు సరిగ్గా జాతకంలో కానీ గోచారంలో లేకపోతే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలుగా ఈ విధంగా సూర్య భగవానుడి యొక్క ప్రతికూలతల్ని మనం ఎదుర్కోవాలి అంటే నిత్య జీవితంలో ప్రతి మనిషి ప్రొద్దున్నే లేవగానే స్నానాదులు అయిపోయిన తర్వాత మనము ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి దైవము ఎవరయ్యా అంటే ఆకాశంలో సూర్యనారాయణ మూర్తి. ఆయనకి చక్కగా 2 చేతులతో నమస్కారం చేసుకొని, ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని, మన మనసులో ఉన్నటువంటి కోరికని ఒక సంకల్ప రూపకంగా ఆ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాదులను చెప్పుకొని, సూర్యభగవానుడే ప్రత్యక్ష సాక్షి అండి, పెద్ద కెమెరా ఆయన మనందరికీ కూడా. కాబట్టి ఆయన చూసి, అంటే మనం చేసే ప్రతి క్రియని కూడా ఆయన చూస్తూ దైవానికి లింకు చేస్తూ ఉంటాడు. మిగతా గ్రహాలకి కూడా ఆయన లింకు చేస్తాడు. వీరు నాకు ఈ విధమైనటువంటి క్రియను చేస్తున్నారు కాబట్టి వీరికి ఉన్నటువంటి కర్మదోషాలు కొన్ని తొలగిపోగాక అనే ఒక మంచి ఆశీర్వచనం ఆయన కిరణాల ద్వారా మనకి లభిస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు చాలా చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఉన్మాద చర్యల నుంచి మనల్ని బయటపడేస్తూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఆ చెంబుతో నీళ్లతో పట్టుకొని స్వామివారి ఎదురుకుండా చూస్తూ ఒక్క 5 నిమిషాలు మీది కాదనుకుంటే ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తారో, ఎవరైతే ఇంట్లో కూర్చొని అది చేసినా చేయకపోయినా అది చేయడం ద్వారా విశేషంగా సూర్యకిరణాల శక్తి డైరెక్ట్గా మీ ఆరోగ్యం పైన, మీ మనసు పైన, మీ శిరస్సు పైన పడి ఇందాక ఏదైతే మనం నెగిటివ్గా చెప్పుకున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత వీరుంటే ఒక 60 సార్లు ఓం సం సూర్యాయ నమః, లేదా అట్లీస్ట్ 6 సార్లు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనేటటువంటి స్తోత్రాన్ని 6 సార్లు 60 సార్లు నిత్యము స్తోత్రం చేయండి. ఆరోగ్యము, తండ్రి, అట్లాగే ఉద్యోగ వ్యవస్థల్లో అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు ఏదైతే మనకి నిత్య జీవితంలో మనం కోరుకుంటామో నిదానంగానైనా సరే ఆయన యొక్క దశలో, అంతర్దశలో, విదశలో వచ్చినప్పుడు తప్పకుండా మనకి ఆయన అందజేసేటటువంటి ప్రక్రియ ఆయన బాధ్యతగా తీసుకుంటాడు.